హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జిఆర్పిఎస్ క్రియేషన్స్లో ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ మనం తీసుకునే చికెన్కి ఎక్కువ ఆయిల్ కాకుండా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం మరగనిచ్చినాక మనం ఏదైతే చికెన్ అయితే ఫ్రై చేయాలనుకుంటున్నామో అది కళాయిలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అక్కడికి కొంతసేపు నూనెలో మగ్గనివ్వాలి. అలా మగ్గాలి అంటే అది మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి చికెన్ మీద మూత పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ వరకు నూనెలో మగ్గనివ్వాలి. ఆయిల్లో బాగా మగ్గనిచ్చిన తర్వాత చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత చికెన్ని స్పూన్తో తిరగేయాలి. అప్పుడు 2 వైపులా బాగా వేపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి. ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఏ విధమైన మసాలాలు ఇందులో మనం వాడట్లేదు ఫ్రెండ్స్. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అన్నది తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే చక్కగా డ్రైగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బాగా మగ్గనిచ్చిన తర్వాత చికెన్కి సరిపడ్డ సాల్ట్, దానికి తగ్గట్టు కొంచెం కారం, చిన్న చికెన్ మసాలా వేసి మళ్ళీ మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం సరిపడ కారం సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కూర చాలా దగ్గరగా ఫ్రై మనం చేసుకుంటున్నది డ్రై చికెన్ ఫ్రై కాబట్టి ఎక్కువ సాల్ట్, ఎక్కువ కారం కానీ ఎక్కువ మసాలా కానీ పడదు. ఇందులో మనం వేసుకోవాలనుకుంటే రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వేసుకోవసరం లేదు. ఇందులో ఎటువంటి టమాటా ప్యూరీ కానీ ఆనియన్ పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ మనం వాడట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ జస్ట్ చికెన్, ఆయిల్, సాల్ట్ అండ్ కారం, రుచికి సరిపడ్డ సాల్ట్, కొంచెం గరం మసాలా. అది గరం మసాలా కాదండి, చికెన్ మసాలా. ఇంకా మీరు ఏమైనా ఆల్టర్నేటివ్ ఇంకేమైనా వేయాలనుకుంటే లైట్గా చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇవి వేయకుండానే సింపుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చికెన్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఇలాగే చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో మీ కామెంట్స్లో చెప్పండి. ఇలా చేస్తే మా ఇంట్లో మా అబ్బాయికి, మా అమ్మాయికి చాలా ఇష్టం.